ఓం శాంతి. ఈరోజు 3వ అధ్యాయంలో కర్మయోగంలో ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం. ఈ యొక్క అధ్యాయాలన్నిటికీ కూడా అర్జున విషాద యోగము, తర్వాత సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము అని అన్నిటికీ యోగము 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 అనే పేరు వస్తుంది. దీని గురించి మనం ఎప్పుడూ ఆలోచించనే లేదు. అక్కడ అర్జునుడు ఏడవడానికి కూడా యోగం అనే అన్నారు. అంటే అర్జునుడు దేనికోసం బాధపడుతున్నాడంటే భగవంతుని గురించి నేను తెలుసుకోవాలి అనే తపనతోటి బాధపడుతున్నాడు. దానికి సమాధానంగా పరమాత్మ ఆయనకి చెప్తూ సాంఖ్యయోగంలో ఆత్మ గురించి చెప్పాడు. నువ్వు శరీరానివి కాదు, ఆత్మవి. వాళ్ళందరూ కూడా భీష్మ ద్రోణాదులు వీళ్ళందరూ సైనికులందరూ కూడా వాళ్ళు నేను ఆత్మని అని మర్చిపోయారు. అలా మర్చిపోయినందుకుగానే అక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే వాళ్ళందరూ చచ్చిపోయే ఉన్నారు. ఆత్మ లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే మరణించిన వాళ్ళతోటే సమానమని అక్కడ భగవంతుడు చెప్పాడనమాట. వాళ్ళందరూ శరీరం అని అనుకుంటున్నారు, ఆత్మని గురించి మర్చిపోయారు. కాబట్టి వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళతోటే భగవంతుడు పోల్చాడనమాట. ఇక్కడ కర్మయోగాన్ని గురించి చెప్పాడు. ఆత్మ గురించి చెప్పి ఆత్మ పక్కనే కర్మయోగాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ కర్మయోగము అంటే కర్మని ఎట్లా చేయాలి, మనము రోజు వదిలిపెట్టి భగవంతుడా అని మనం తపస్సు చేయవలసిన అవసరమే లేదన్నమాట. మనకి చాలా సులభంగా భగవంతుడు చాలా తేలికగా చెప్తాడు. అందుకనే భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తారు, నాభం వేదైన తపసా నదానేన నచేజయ శక్య ఏవం విదో ద్రష్టవానసి మాం యదా అని. అంటే వేదాధ్యయనం చేసినంత మాత్రాన కానీ, తపస్సు చేసినంత మాత్రాన కానీ, దాన ధర్మాలు చేసినంత మాత్రాన నేను లభించేది లేదు. అయితే ఎలా లభిస్తాడు భగవంతుడంటే ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ కూడా మనము భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదే సత్యమైన భగవంతుణ్ణి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్నమాట. అదే భగవంతుడు కర్మయోగాన్ని ఎలా నేర్పుతున్నాడంటే మీరు కర్మ చేస్తూనే ఉండండి, మీ ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉండండి, అంట్లు తొక్కుకోండి, బట్టలు తుక్కోండి, వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, కానీ నన్ను మాత్రం మీరు మర్చిపోవద్దు. నన్ను తలుచుకుంటూనే ఉండండి, మీరు కర్మ చేసుకుంటూనే ఉండండి అని చెప్తున్నారు. అయితే ఎలా కుదురుతుందండి పని చేసుకుంటూ భగవంతుని తలుచుకోవటం ఎలా కుదురుతుంది అని చాలామంది అడుగుతారనమాట. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారనుకోండి, వస్తున్నాము అని చెప్పారనుకోండి, మనము వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉంటాము. ఏమని ఆలోచిస్తాం, ఇప్పుడు ఎక్కుంటారు, ఇప్పుడు వస్తున్నారు, ట్రైన్ దిగారు, ఆటో ఎక్కుంటారు, వస్తుంటారు, చేస్తుంటారని వాళ్ళని గురించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళకి అదంటే ఇష్టం, వీళ్ళకి ఇదంటే ఇష్టమని వాళ్ళని గురించి మనం తలుచుకుంటూనే ఉంటాం. కర్మ ఆపేశామా? పని ఆపలేదు కదా, మనం తలుచుకుంటూనే ఉంటాం కదా. అదే విధంగా మనము ఈ దేహధారి మనుషుల్ని తలుచుకుంటాం, మనకి అలవాటు అయిపోయింది. కానీ భగవంతుణ్ణి తలుచుకోవటం మనకి అలవాటు కాలేదు. తలుచుకోవడం అలవాటే కానీ మనుషుల్ని తలుచుకోవటం అలవాటైంది, భగవంతుణ్ణి తలుచుకోవటం అలవాటు కాల. అది కాకుండా మనం కర్మ చేస్తూ కూడా మనం ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనము కర్మయోగులం అవుతాం అన్నమాట. ఇక్కడ డబల్ బెనిఫిట్ లభిస్తుంది మనకి. ఏంటి? కర్మ, మన లౌకిక కర్మ జరుగుతుంది, అలౌకికమైనటువంటి యోగము కూడా జరుగుతుంది. మనకి తెలియకుండానే రెండు జరిగిపోతాయి. దీనివల్ల మనకి డబల్ ప్రాప్తి కూడా లభిస్తుంది. లౌకిక ఇన్కమ్ వస్తుంది, అలౌకిక ఇన్కమ్ కూడా వస్తుంది అన్నమాట. దీని గురించి 3వ అధ్యాయం మొత్తం కూడా చెప్తారు. మై సర్వాణి కర్మాణి అని
ఇదేటటువంటి శ్లోకంలో భగవంతుడు చక్కగా చెప్తాడు, మీరు కర్మ చేస్తూ నాతోటే మీ యొక్క మనసుని అర్పించండి అని చెప్తాడనమాట. ఇదే కదా మనకి భగవద్గీతలో చెప్తాడు. భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు కదా మనకి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమని. అనన్యమైనటువంటి మనసుతో ఎప్పుడైతే నన్ను తలదూర్చుకుంటూ ఉంటావో, నన్ను స్మృతి చేస్తూ ఉంటావో, అప్పుడు నీ యొక్క యోగక్షేమాల్ని నేనే చూస్తాను అని భగవంతుడు చెప్పాడు. కానీ మనకి ఏ తల్లి తండ్రి గురువు దైవం ఎవ్వరూ కూడా మనకి ఈ మాట చెప్పలేదు. ఈ అనన్యమైనటువంటి మనసు అంటేనే ఏ పని చేస్తున్నా కూడా మనం భగవంతుణ్ణి తలుచుకోవటమే అనన్యమైన మనసు. అంటే మన బుద్ధి ఎటువైపుకి కూడా వెళ్ళకూడదు, ఏ దేహదారుల మీదకి వేటి మీదకి కూడా వెళ్ళకూడదు. కర్మ చేస్తూ కూడా కర్మ మీదకి కూడా నీ బుద్ధి వెళ్ళక్కర్లేదు. నువ్వు భగవంతుని స్మృతి చేస్తూ నువ్వు కర్మ చెయ్యి, కర్మ తప్పకుండా సక్సెస్గానే మంచిగానే అయిపోతుంది. నువ్వు కూర చేస్తూ భగవంతుని తలుస్తావా, కూరలో ఎంత ఉప్పు వేయాలో ఎంత కారం వేయాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ యొక్క వర్క్ చేసుకుంటూ భగవంతుని తలుచుకుంటూ పని చేస్తావా, ఆ పని కూడా ఆయనే చేస్తాడు. ఇది అభ్యాసం ద్వారానే వస్తుంది. అందుకని భగవంతుడు చెప్తాడు, అభ్యాస యోగేనా అంటారనమాట. అభ్యాసం చేస్తేనే వస్తుంది, కానీ అభ్యాసం లేకపోతే ఇది చాలా విచిత్రంగా ఉన్నట్లు, కొత్తగా ఉన్నట్లు. అదేంటి కర్మ మీద కాకుండా ఇంకో దాని మీద ఎలా వెళ్తుంది అని అనుకుంటారు. మీరు స్మృతి చేస్తూ చెయ్యండి, అది కూడా యోగమే అవుతుంది. ఇట్లాంటి కర్మయోగాన్ని చేసి మనము ప్రతిఫలాన్ని, డబల్ బెనిఫిట్స్ని మనం పొందొచ్చు అనమాట. ఈ కర్మయోగంలో భగవంతుడు చెప్పింది, అనన్యమైనటువంటి మనసుతోటి మీరు నన్ను స్మృతి చేస్తూ కర్మ చేస్తూ కూడా భగవంతుని స్మృతి చేయడం ఎలాగా అనేది ఇక్కడ అధ్యాయం అంతా కూడా కర్మయోగాన్ని గురించి చెప్పారు. ఇక్కడ యోగము అంటేనే అర్థము కలయిక అంటే ఆత్మ పరమాత్మతోటి కలవటమే యోగము. కర్మ యోగము అని చెప్పుకున్నాం కదా. కర్మ చేస్తూ కూడా యోగాన్ని జోడించటము. యోగము అంటే ఆత్మని పరమాత్మతోటి కలపటమే యోగం అన్నమాట. అందుకని మనకన్నీ కూడా యోగము అని ఉంటుంది. ఈ కర్మయోగంలోనే అర్జునుడు ఒక ప్రశ్న వేసినట్టుగా చూపిస్తారు మనకి. ఏంటి, మనకి ఇష్టం లేదు కానీ ఇతరుల బలవంతంతో మనం ఆ కర్మలను చేస్తూ ఉంటాము. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. దానికి పరమాత్మ చెప్పినటువంటి సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అర్జున, నీవు కామం మహా చెడ్డది అని చెప్తాడు ఇక్కడ. కామం అంటే కోరికలు అనమాట. ఈ కోరిక అనేది చాలా చెడ్డది. ఆ కోరిక కనుక తీరలేదనుకో నీకు కోపం వస్తుంది. కోపం కనుక వచ్చిందనుకో అది ఒక్కళ్ళతోటి ఆగదు, అనేక మందిని అది దహింపజేస్తుంది. ఆ కోపంతో లోభం వస్తుంది, లోభంతో మోహం వస్తుంది, మోహంతో అహంకారం వస్తుంది. ఇలా వరుసగా అన్ని రకాలైనటువంటి వికారీ గుణాలు నీలోకి వస్తాయి. కాబట్టి మొట్టమొదట నీవు కామాన్ని జయించు అని చెప్తాడనమాట. ఈ కామాన్ని జయించటానికి గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడో చూడండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సదా నా స్మృతిలో ఉంటూ బుద్ధి యోగాన్ని అన్యుల మీదకి పంపించకండి. వాళ్ళు చెప్పారని చేశాను, వీళ్ళు చెప్పారని చేశాను, అందుకని చేశాను, నాకు చెయ్యాలని లేదు అని ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి మాట ఇదే. చిన్న పిల్లలు కూడా అంటే రేపు అనుభవించేది మనమే అనుభవించాలి, కానీ వాళ్ళు మాత్రం వచ్చి అనుభవించరు. ఉద్ధరేదాత్మనాత్మానం అంటాడు భగవంతుడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరించేది లేదు. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా
విసిరేసిన బంతి లాంటిది, అది మళ్ళీ తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. దాని ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలి. అనుభవించేటప్పుడు అంటారు, నేను ఈ జన్మలో ఏమీ చేయలేదు, ఇది ఎందుకు వచ్చింది అని అంటారన్నమాట. ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వస్తుంది? మనం చేసిందే. ఈ జన్మలో చేసావో, పూర్వజన్మలో చేసావో, ఏ జన్మలో చేసిందైనా మనం తప్పకుండా అనుభవించవలసిందే. కాబట్టి కర్మ చేసేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు కూడా మనం చాలా జాగరూకులమై ఉండమని భగవంతుడు మనకి ఉపదేశిస్తున్నాడు. అందుకని చెప్తాడు, శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది అని చెప్తారనమాట. అంటే బుద్ధి చెప్పిన విధంగా మనం గనక నడుచుకున్నట్లయితే ఇవి ఏమీ చెయ్యం. కాబట్టి ఏదైనా కర్మ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి, మంచా చెడా అని ఆలోచించి గనక కర్మ చేసినట్లయితే మనం శ్రేష్టంగానే అవుతాం. కర్మే కాదు సుమ, మన మాట కూడా ఒక కర్మనే. కాబట్టి మన మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడగలగాలి. అదే కాదు, ఇంకా కనపడంది కర్మ ఇంకొకటి ఉన్నది, ఆలోచన. ఆలోచన కూడా జాగ్రత్తగానే ఆలోచించాలి. అసలు విత్తనం పుట్టేదే ఆలోచనలో. ఏదైతే నువ్వు ఆలోచిస్తావో అదే మాట మాట్లాడతావు, ఏదైతే మాట్లాడతావో అదే కర్మ చేస్తావన్నమాట. కాబట్టి ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా అక్కడనే గనక మనం తుంచగలిగితే మనమంతా కూడా చాలా శ్రేష్టంగా అవుతాం. మన మాట, కర్మ అన్నీ కూడా మంచిగా అవుతాయి. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో మనకు భగవంతుడు ఏం చెప్పాడంటే, మీ మనసుని, మాటని, కర్మని అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోండి, నా స్మృతిలో ఉండండి. మనసుకి ఆలోచించటం అలవాటు, కాబట్టి ఆలోచించకుండా అది ఉండలేదు. అందుకని భగవంతుని గురించి ఆలోచించేటటువంటి పనిలో దాన్ని గనక మనం పెట్టినట్లయితే మనకంతా మంచిగానే జరుగుతుందన్నమాట. అచ్చా, ఓం శాంతి.